రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని రాయకల్ టోల్ ప్లాజా దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గోవా నుండి హైదరాబాద్ తరలిస్తున్న 11 గ్రాముల MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేపట్టిన పోలీసులు కొండ ప్రియాంకారెడ్డి, సాయితేజ దగ్గర డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ను నూతన సంవత్సరం వేడుకల కోసం హైదరాబాద్ తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. గోవాలో ఓ రష్యన్ మహిళ వద్ద కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇంకా 7 నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు షాద్నగర్ ఏసీపీ రంగస్వామి. దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కొన్ని డ్రగ్స్ పట్టుకొచ్చున్నారనే సమాచారంతో అక్కడ జాయింట్గా రైడ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అప్లై చేసిన తర్వాత వాళ్ళు సెర్చ్ చేస్తే వాళ్ళ బ్యాగ్లో 11 గ్రాముల MDMA సుమారు విలువ ₹1,00,000 మార్కెట్ వాల్యూ, ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. అది దాన్ని వాళ్ళ యొక్క బ్యాగ్లో అవి ఉండడంతో వాళ్ళిద్దరిని కస్టడీలో తీసుకొని వాళ్ళని విచారిస్తే మనకు తెలిసిన విషయాలు వీళ్ళంతా కూడా ఫ్రీక్వెంట్గా గోవాకి వెళ్తారు. గోవాకి వెళ్ళి అక్కడ కొంతమంది గోవాలో శివ అండ్ భరత్ కుమార్ అనే వ్యక్తులను కలిసి వాళ్ళ త్రూ డ్రగ్స్ తీసుకొని వస్తారు. వీళ్ళు మొన్న పోయిన సమయంలో వాళ్ళ దగ్గర డ్రగ్స్ అవైలబుల్ లేకపోతే రష్యన్ లేడీ అక్కడ అనా అనే ఒక రష్యన్ లేడీ ఉంటుంది. ఆవిడ దగ్గర నుంచి వీళ్ళు 11 గ్రాములు MDMA డ్రగ్స్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొండాపూర్లో ఉన్న ఒక దినేష్ అనే వ్యక్తికి, ఇంకో దినేష్ అట్లా గిరీష్లకి సప్లై చేయడం కోసమని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మీన్ వైల్ మన పోలీసులు అప్లై చేస్తారు. వాళ్ళ ఇంటరాక్షన్ మనకు తెలిసిందంటే ఎందుకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసము ఈ డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సప్లై తీసుకొచ్చామని చెప్పారు. వాళ్ళు తక్కువ రేట్లు తీసుకుని అధిక మొత్తంలో తీసుకొని